చెప్తూ ఉంటాం. ఈరోజు మనం కన్ను గురించి తెలుసుకున్నాం. కన్ను ఎందువలన ఏం జబ్బులు వస్తాయి కన్నుకి అనేది. అయితే మీరందరూ అమ్మ పాలు తాగారా? వెరీ గుడ్. అమ్మ పాలు పుట్టినప్పటి నుంచి మనకి ఇస్తూ ఉంటారు. వాళ్ళు చాలా బలంగా ఉంటాయి. అమ్మ ఆహారం అన్నీ కూడా తీసుకుంటుంది. పాలు చేపలు ఇవన్నీ తింటుంది కదా, అప్పుడు పాలలో మీకు శక్తి వస్తుంది. అయితే అమ్మ పాలు 9 నెలలు అయినాక ఏమవుతుంది, మనకు శక్తి ఆమె ఇచ్చే పాలు సరిపోవు. 6 నెలలు అయిన కాడ నుంచి కొద్దిగా అన్నం పెడతారు చూడు పిల్లలకి, అట్లా అదనంగా ఆహారం కూడా ఇస్తారు. అలాంటప్పుడు మనకి కొంచెము విటమిన్లు, మినరల్స్, అన్ని ఖనిజ లవణాలు అన్నీ కూడా మనకి శరీరం ఎదగడానికి అవసరం కదా. అమ్మ నుంచి చిన్నప్పుడు పొందాము, తర్వాత పెద్దరిగినాక మనము ఆహారం తీసుకోవాలా వద్దా? తీసుకోవాలి. మనం ఆరోగ్యంగా బాగా పెరగాలి అంటే. అలాంటప్పుడు కన్నుకి ఏ విటమిన్ లోపిస్తే మనకు కంటి జబ్బులు వస్తాయి అనేటువంటివి చెప్తున్నాం. అంటే మనకు విటమిన్లు అన్నీ ఉన్నాయి కదా, బి విటమిన్, సి విటమిన్, ఏ ఉన్నాయి. అయితే ఏ నుంచి మొదలు పెట్టుకుంటే ఏ, బి, సి, డి ఇవన్నీ కూడా విటమిన్స్. అయితే బి అంటే ఎముకలకు సంబంధించి కదా, ఏ అంటే కంటికి సంబంధించి. మొట్టమొదట వచ్చే అక్షరం ఏ. ఏ విటమిన్ వల్ల లోపిస్తే కంటి జబ్బులు వస్తూ ఉంటాయి. ఇక్కడ వినండి, ఒకరినొకరు చెప్పుకుంటే రాదు. అయితే కంటి జబ్బులు రావు. ఏం లోపిస్తే? విటమిన్ ఏ లోపిస్తే కంటి జబ్బులు వస్తాయి కదా. మనకు టీచర్ గారు కొట్టినప్పుడు, ఇంట్లో అమ్మ తెచ్చినప్పుడు, మరి అక్క వాళ్ళు కొట్టినప్పుడు కంటెమ్మట ఏమవుతాయి? దుమ్ము పడ్డప్పుడు ఏమవుతాయి? కంట్లో నుంచి నీళ్ళు వస్తాయి. అలాంటి నీళ్ళు ఏమవుతాయంటే రాకుండా నాడులు బలహీనమైపోతాయి. బలహీనమంటే శక్తి లేదు, ఈ నీళ్ళని ఉత్పత్తి చేయవు. మన కంటికి నీరు వస్తేనే కదా నిగనిగ మెరిసేది. నీరు లేకపోతే ఎట్లా ఉంటాం మనం? అట్లానే ఇది కూడా కంటికి నీరు ఉండాలి. ఆ నీరు లేక ఏమవుతుంది? ఎండిపోయింది. చూసారా, చేప పులుసు లాగా ఇక్కడ ఏమంది చూడండి, ఎండిపోయింది. ఇక్కడ తెల్లగుడ్డు దగ్గర ఏమొచ్చింది? గోధుమ అనే రంగు వచ్చేసి తెలుపు పోయింది. ఇక చేప పులుసు లాగా గుడ్డు పొడి ఆరిపోయింది. నీరు లేదు. నరాల ద్వారా వచ్చేటువంటి శక్తిని కోల్పోయి ఏమవుతుంది? సన్నగా లోపల పుండు పుడుతుంది. ఆ పుండే ఈ మచ్చ, నల్లగుడ్డులు. ఈ నల్లగుడ్డులో మచ్చ రాకుండా ఉండాలి అంటే ముందుగా మనకేం తెలుస్తుంది? మీరు స్కూల్లో ఉంటారు కదా, పిల్లలు ఆడుకుంటూ కొద్దిగా చీకటి ఉందనుకో, వాడు నేను రాను అంటాడు. చదవరా అంటే నేను చదవను అంటాడు. ఎందుకు? ఆయన కనపడదు. పాపం కనపడక రాడు. ఇంటికాడ కూడా ఆడుకుందాం రండి అంటే 6 అయిన తర్వాత కనిపించడం. లైట్లు వేస్తారు కదా, చీకటి అయిపోతే చీకట్లో వెలుతురు లేకపోతే కనపడదు. అప్పుడు ఏం చేస్తాడు? ఎవరన్నా వచ్చి నన్ను తీసుకుపోతారా అని ఇట్లా ఎత్తుక్కుంటుంటాడు. చూసారా, బాబు ఎత్తుక్కుంటున్నాడా? దాన్ని ఏమంటారు? రేచీకటి అంటారు. రేచీకటి అంటే పగలంతా కనపడుతుంది, రాత్రి పూట చీకట్లోనూ కనిపించదు. అట్లానే అది వచ్చింది అనగానే మీరు టీచర్లకు చెప్పాలి. ఎవరికైనా ఈ బాబు సరిగ్గా కనపడతలేదు అంటున్నాడు, ఆడుకోవడానికి రావడం లేదు టీచర్ అని చెప్పి టీచర్ గారు ఏం చేస్తారు? వాళ్ళ మదర్ని పిలిచి, అమ్మ క్లాస్లో చదవలేకపోతున్నాడు, మరి ఆయన రాయలేకపోతున్నాడు కాబట్టి కంటి సమస్య ఉన్నది, మీరు తీసుకెళ్ళి డాక్టర్లు చూపించాలి అంటే ఏమవుతుంది? ఈ రోగం దాకా రాడు, అక్కడనే ఆగిపోతాడు. ఇది ఏమవుతుంది? అది పట్టించుకోలేదనుకో, ఇక్కడ కంటి మీద చుక్కు వస్తుంది,